గొప్పవారిని కాదు, ఆయన తన నామానికి మహిమ తెచ్చుకొనుటకు ఈ లోకములో వెర్రి వారిని, బలహీనులను, చిన్నవారిని, సామాన్యులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే ఆయనచే ఏర్పాటు చేయబడిన బిడ్డల యొక్క జీవితాలను మనం గమనిస్తే భూమి మీద వారు చిన్న చిన్న త్యాగాలు చేసేస్తూ ఉంటారు దేవుని కొరకు. అంతేకాదు సమర్పణతో వారు ముందుకు వెళుతూ ఉంటారు. అందుకే వారి కుటుంబాలు స్వర్గసీమగా, వారి గృహము, వారి జీవితము ఇతరులకు అద్భుతాలు చేసే విధంగా అట్టి కృప వారికి ఇవ్వబడుతుంది. ఈరోజున నా మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈరోజు దేవుడు మన కొరకు చేస్తున్న వాగ్దానము అక్షరాల మనకు ఉపయోగకరంగా శ్రేష్టమైన మార్గాలలో మనల్ని నడిపించడం కొరకు యెషయా గ్రంథం 60:22లో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవుని బిడ్డలారా, ఒంటరిని అని కృంగిపోతున్నావా? నీవు ఏ దేశములో, ఏ రాష్ట్రములో, ఏ ప్రాంతములో, ఏ స్థితిలో ఈ వీడియో ద్వారా ఈ మాటలు వింటున్నావో, మరి పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఒంటరే కానీ 1000 మందిగా నీవు కనబడబోతున్నావు. నిన్ను చూచే వారి దృష్టికి నీవు 1000 మందిగా కనబడేటట్లుగా, భీకరముగా, ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా, ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచబోతున్నాడు. మీరు అనుకోవచ్చు, లిస్ట్లో ఈ రోజున నా పేరు లాస్ట్ ఉందండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబ్ నిమిత్తం నేను ఫెయిల్యూర్ అండి, నా జీవితంలో సరైన గొంతు లేదు, సరైనగా నేను మాట్లాడలేను, సరైన విధానంలో మనుషుల్ని కన్విన్స్ చేయలేను, నాకు ఏ స్కిల్స్ లేవండి అని మీరు అంటూ ఉండొచ్చు. ఎన్నో సవాళ్ళు మీ జీవితంలో ఉండొచ్చు. ఇతరులకు మీకు కలిగిన అవమానాన్ని బట్టి బయట వచ్చి ప్రజలకు మీ ముఖాన్ని చూపించలేని స్థైర్యము కోల్పోయిన ఒక అవమానకరమైన స్థితిలో మీరు ముందుకు సాగుతూ ఉంటున్నారేమో. మీకంటూ ఏం లేదని మీ బంధువులు, రక్త సంబంధికులు మిమ్మల్ని ప్రక్కన పెట్టేశారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి నీవే కావాలి. నీవు అదృష్టవంతుడవు, నీవు ఈ వాగ్దానాన్ని బట్టి ఈ రోజున కృప పొందిన వ్యక్తివి, నీవు ధన్యుడవు, దేవునికి నీవు కావాలి. ఎందుకంటే నిన్ను ఈ లోకానికి 1000 మందిగా కనబడ చేయటానికి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చడానికి నీవే దేవునికి కావాలి. ఆమేన్. అల్పుడికి, అయోగ్యులకు దేవుడు కృపనిచ్చేవాడండి. పెంట కుప్పల మీద నుండి బీదలను ఆయన తీసుకుని వెళ్ళి సింహాసనాలను అధిష్ఠించేలాగా ఆశీర్వదించే దేవుడు. బలహీనులను, వెర్రివారిని, చిన్నవారిని, సామాన్యులను ఏర్పాటు చేసుకునే దేవుడు ఈరోజు నీతో అంటా ఉంటున్నాడు, ఇదిగో నీవు సామాన్యుడవా, నీవు చిన్నవాడవా, ఎందులో నీకు అర్హత లేదా? దేవుడు నీతో అంటున్నాడు, 1000 మందిగా కనబడేటట్లుగా నీకు బలమునిస్తాను, శక్తినిస్తాను, జ్ఞానమునిస్తాను, నా నామ మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకుంటాను. దేవుడు గాడిదను వాడుకున్నాడు, నిన్ను నన్ను ఈ రోజున ఎంతో శ్రేష్టముగా ఎందుకు వాడుకోడు? ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు, అవి నాకు శ్రేష్ఠులు అంటున్నాడు. మరి ఆయన పోలికలో, ఆయన యొక్క చేయి ద్వారా సృజింపబడిన మన జీవితాల్లో ఎందుకు ఆయన కృపనిచ్చి సమస్తము ఎందుకు చేయడు? కనుక భౌతికమైన భయాలు, కలవరాలన్నిటిని కూడా మీ మనసులో నుండి ప్రతి నెగటివ్ యేసు నామంలో తొలగిపోవునుగాక. నూతన కార్యాలు మీ తలల మీదకి రాబోతున్నాయి. ఈ వాగ్దానాన్ని విని గట్టిగా మీరు శ్వాసముతో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు సిద్ధపరచబడిన ప్రతి కార్యం, మీకంటూ నిర్ణయించబడిన ఆ మేలు నీ గృహములోకి, నీ కుటుంబములోకి నీకు దేవుడు ఈ రోజున అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఈ అల్పునికి లేదా సామాన్యులకు దేవుడు ఎటువంటి అద్భుతం చేస్తాడు అనంటే, ఒకానొక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అనేక వేల మంది అక్కడ సమకూరారు. ఆ వేల మందిలో ఒక చిన్నవాడు, అల్పుడు కూడా ఆ యొక్క యేసు ప్రభు ఏర్పాటు చేసిన కూడికలలో ఉపదేశాలను వినడానికి ఆసక్తితో వెళ్ళి ఉన్నాడు. టీనేజర్, చిన్న బాలుడు, యవ్వన బిడ్డ. అయితే అతను అక్కడ సభలు ముగించబడిన తరువాత మరి వీరికి ఇవ్వడానికి ఆహారం ఏదైనా ఉందా అని యేసయ్య అడిగినప్పుడు మరి శిష్యుల దగ్గర ఏమీ లేదు. అక్కడున్న ప్రజలని అడిగిన
చిన్నవాడు వెంటనే త్యాగపూరితంగా లేచి, చిన్నవారిలో ఎంత త్యాగ హృదయమో, లేచి నాతో ఇవి ఉన్నాయని అక్కడ శిష్యులకు సమర్పిస్తాడు. శిష్యులు యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించి అక్కడున్న వేల మందికి ఆ పూట సమృద్ధిగా ఆహారం, ఇంకా మిగిలిన గంపలు ఇళ్లకు తీసుకొని వెళ్ళటం, సేకరించడం అక్కడ జరుగుతుంది. ఇంత అద్భుతం. ఆ ఒక్కరోజు యేసయ్య సేవలో వాడబడిన ఈ చిన్నవాణిని గూర్చి మనం ఏం నేర్చుకోవాలంటే, అతడు పరలోకములో ఆ రోజు మిక్కిలి సంతోషకరమైన కార్యాన్ని అతని ద్వారా దేవుడు చేశాడు. ఆమేన్. ఆ యొక్క చిన్న బిడ్డ ద్వారా నేను అనుకుంటూ ఉంటాను, మీటింగ్ అయిపోయి అందరూ భోంచేసేట్టు వారు అటు వెళ్ళినప్పుడు అందరూ అతని గురించి చెప్పుకొని ఉండొచ్చు మార్గంలో. ఆ చిన్నవాడు, ఎందుకంటే అందరికీ తృప్తిగా ఆహారం అందింది, అలమటించాలి, నీరసం వచ్చి పడిపోవాలి, తిరిగి ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి కదండి. అరణ్యములో ఏమీ ఉండదు. అటువంటి సమయంలో ఇతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండటం ఎంత ఆశీర్వాదకరం. ఆ రోజు యేసయ్య సేవలో వాడబడ్డాడు. ప్రజలందరూ అభినందనలు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క మరి ఎంతగానో వారు మెచ్చుకొని ఉంటారు, ఎంతగానో బ్లెస్ చేసి ఉంటారు, ఆశీర్వదించి ఉంటారు. ఆ బిడ్డ ఆ రోజు యేసయ్య సేవలో వాడబడ్డాడు. ఎంత ఆశీర్వాదకరంగా అనేకమైన ప్రశంసలు ఆ బిడ్డకు తప్పక అంది ఉంటాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సత్కార్యము, మీ కొరకు సిద్ధపరచబడిన నిర్ణయించబడిన గొప్ప మేలులు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ కొరకు చేయబోతున్నాడు. ఎవ్వరు నన్ను ప్రోత్సహించట్లేదు, ఎవ్వరు నన్ను గుర్తించట్లేదు, గొప్ప వాటికి నన్ను ఎవరు ఎంపిక చేయట్లేదు, నాకంటూ ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు అని పొరపాటున కూడా నెగిటివ్ను నీవు మనసులో ఉంచుకోవద్దు. దేవుని వాగ్దానం వైపు చూడు, ధైర్యము తెచ్చుకో. ఈ వాగ్దానం చొప్పున ప్రభు ఈరోజు నిన్ను ఆశీర్వదించి శ్రేష్టమైన మార్గంలో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.